కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. డిఎస్పీ స్థాయి అధికారి వెంకటగిరి నేతృత్వంలో 5 అధికారుల బృందం ఆయన్ను విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో నిందితులందరినీ కూడా పలు దఫాలుగా విచారించారు అధికారులు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును 11 సార్లు ఎంక్వైరీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు పర్సనల్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని ప్రభాకర్ రావు, అలాగే భుజంగరావు, ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ అంశంపై కూడా విచారణ జరిపే అవకాశం ఉంది. ఈరోజు విచారణతో సిట్ సంతృప్తి చెందకపోతే మరోసారి ఎంక్వైరీకి పిలిచే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద ఎలాంటి పరిస్థితి ఉందో మా కరెస్పాండెంట్ రవిచంద్రని అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ వద్ద ఉన్నారు. అటు నుంచి నేరుగా ఆయన జూబ్లీహిల్స్ పిఎస్కి రానున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. సో విచారణకి హాజరవుతాను, చట్టాన్ని గౌరవిస్తాను అని ఆయన చెబుతున్న పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి పిఎస్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారనే అప్డేట్ మనం ఉదయం నుంచి చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరికొద్దిసేపట్లో ఫోన్ ట్యాపింగ్ కేసు అంశంలో హరీష్ రావు తెలంగాణ భవన్ నుంచి ఇక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నట్టు అవకాశం ఉంది. అయితే వెంకటగిరి డిఎస్పీ స్థాయి అధికారి వెంకటగిరి నేతృత్వంలో 5 అధికారులు, సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసులో ఇవాళ హరీష్ రావును విచారిస్తారు. ఆయన 11 గంటలకు రావాలంటూ ఆదేశాలు ఇచ్చారు, నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసుల ప్రకారం ఆయన 11 గంటలకు వచ్చేట్టుగా అవకాశం ఉంది. సుదీర్ఘంగా విచారించేట్టుగా అవకాశం ఉంది. 2 గంటలకు పైగా విచారించేట్టుగా అవకాశాలు కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి అప్పట్లో ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతన్నం కావచ్చు, అంటే అధికారులని, పోలీసు అధికారులని గతంలో అందులో ఇంటెలిజెన్స్లో పనిచేసినట్టుగా వాళ్ళు మాత్రమే అధికారులు మాత్రమే విచారించాడు. ఏకంగా రాజకీయ నేతలకు, ముఖ్యంగా గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుని ఇప్పుడు విచారించారు. దీంతో రాజకీయ రంగు కూడా పులుకుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలి రాజకీయ నేత విచారణకు కూడా హాజరవుతున్నారు. అంటే బీఆర్ఎస్ తరఫున విచారణకు హాజరవుతున్నారు. అయితే హరీష్ రావు ఏం చెప్తారో, ఆయన ఇచ్చినట్టుగా స్టేట్మెంట్లను కూడా రికార్డు చేస్తారు. రికార్డులు స్టేట్మెంట్ చేసిన తర్వాత విచారణ తర్వాత ఆయన నుంచి సంతకం తీసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ విచారణకు ఎప్పుడు రావాలన్న అంశాన్ని కూడా చెప్పేట్టుకు అవకాశం ఉంది. ఇందులో విచారణకు వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ హరీష్ రావు మళ్ళీ హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టుకు వెళ్తారన్న కూడా చూడాలి. అయితే ఇప్పటికే హరీష్ రావు కూడా రాజకీయ వేధింపుల కోసం ఉద్దేశపూర్వకంగానే ఒక డ్రామాలు నడుపుతున్నారు. ఆ విధంగా మాకు నోటీసులు ఇచ్చేసి విచారణకు రావాలంటూ ఈ విధంగా ఒక కక్షపూరితమైన విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షతో పెట్టినట్టు కేసు. ఇందులో ఏం లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా మినహాయింపు ఇచ్చినప్పటికీ కూడా కక్షపూరితంగా మాకు నోటీసులు ఇచ్చారు, విచారణకు రావాలంటూ ఈ విధంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మరీ కొద్దిసేపట్లో హరీష్ రావు ఇదే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రానున్నారు. డిఎస్పీ స్థాయి అధికారి వెంకటగిరి నేతృత్వంలో 5 అధికారులు, సిట్ అధికారులు విచారణ చేసేట్టుకు అవకాశం ఉంది. భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడికి మరి కొద్దిసేపట్లో ఇప్పుడు భద్రత కూడా చూడొచ్చు. పోలీస్ సెక్యూరిటీ కూడా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మరి కొద్దిసేపట్లో ఎప్పుడైతే తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు బయలుదేరుతారు, ఈ రూట్లో వచ్చేట్టుకు వాహనాలు కూడా ఆపేట్టుకు అవకాశం ఉంది. ఇక్కడ ఎలాంటి వెంటనే రావడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సిట్ అధికారులు కూడా వెంకటగిరితో పాటు మిగతా అధికారులు కూడా, సిట్ అధికారులు కూడా చేరుకున్నారు. హరీష్ రావు వచ్చే లోపల క్వశ్చనర్ కూడా ఏమేమి ప్రశ్నలు అడుగుతారు, గతంలో ఎవరిచ్చినట్టుగా వాంగ్మూలం, గతంలో ప్రభాకర్ రావును విచారించారు, భుజంగరావును విచారించారు, వాళ్ళు ఇచ్చినట్టుగా స్టేట్మెంట్లు ఆధారంగా చేసుకొని అందులో ఎవరు కావచ్చు, ప్రణీత్ రావు, తిరుపతన్న, ఎవరు హరీష్ రావు పేరు చెప్పారు, హరీష్ రావుకు సంబంధించి విచారించాల్సిన అవసరం ఏమొచ్చిందని హరీష్ రావు కూడా ప్రశ్నించేందుకు అవకాశం ఉంది. సిట్ అధికారులు ఎందుకు నన్ను విచారించడానికి పిలిచారు, నోటీసులు ఇచ్చారు అని ప్రశ్నించేందుకు అవకాశం ఉంది. అయితే మరికొద్దిసేపట్లో హరీష్ రావు ఇవి సిట్ విచారణకు హాజరవుతారు, ఫోన్ ట్యాపింగ్ కేసులో హాజరవుతారు. అయితే హరీష్ రావు నుంచి ఎలాంటి స్టేట్మెంట్ తీసుకుంటారు, మళ్ళీ విచారణకు పిలుస్తారా, ఎన్ని గంటల పాటు ఈ విచారణ కొనసాగుతుందని చూడాల్సి ఉంటుంది. హరి. ఆల్ రైట్ రవిచంద్ర. సో సిట్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ భవన్ వద్ద ఉన్నారు. భారీగా చేరుకున్న కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఆయన లోపలికి వెళ్ళిన దృశ్యాలు మనం ఇంతకుముందే చూసాం. అయితే అక్కడికి వచ్చిన నాయకులతో ఆయన సమాలోచనలు జరుపుతారు. అనంతరం ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకుంటారు. అక్కడ డిఎస్పీ స్థాయి అధికారి సంధించబోయే ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు హరీష్ రావు. అయితే ఆయన చెప్పే సమాధానాలను బట్టి మరిన్నిసార్లు ఆయన ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉందా, లేదంటే సంతృప్తి చెందితే కనుక ఇక్కడితో ఇది ముగుస్తుందా అనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకమే. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇదే అంశంపై ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు ఏదైతే ఉందో దాన్ని, ఆ పిటిషన్ కూడా కొట్టేసింది. సో మళ్ళీ దీన్ని ఈ రకంగా తెర మీదకి తీసుకురావటం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఇంతకు ముందే ఆయన నివాసం ముందు మీడియాతో మాట్లాడుతూ ఉండడం మనం చూసాం. ప్రస్తుతం సిట్ ముందుకు ఆయన మరి కాసేపట్లోనే జూబ్లీహిల్స్ పిఎస్కు రాబోతూ ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్లో ఆయన
పలువురు నాయకులతో బీఆర్ఎస్ నాయకులతో చర్చిస్తూ ఉన్నారు. ఆయనతో పాటుగా కేటీఆర్ కూడా ఉన్నారు. కాసేపట్లోనే సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు హరీష్ రావు. అంటే రేవంత్ రెడ్డి గారికి ఏదైనా సమస్య వచ్చింది అంటే దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఆయన ఇట్లాంటి జిమ్మిక్కులకు పాల్పడుతూ ఉంటాడు. అందులో భాగమే ఇది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది. రేవంత్ రెడ్డి పల్సనైపోతున్నాడు. ఆయన మాటలకు చేతలకు సంబంధం లేకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్ గారి మీద అని బనాయించారు, ఇప్పుడు హరీష్ రావు గారిని అని చెప్తున్నారు. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బ కొట్టారు. ఇప్పుడు దాని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి, ఏదో ఒక కేసు పెట్టడం, ఏదో తప్పు చేసినని చూపించడం, రకరకాల జిమ్మికులు రేవంత్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది. ఇవాళ పోలీసుల భుజాల మీద తుపాకీ పెట్టి ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని ఆయన పనిచేస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో మరి దీనికి ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదు. చిన్న తెలంగాణ హరీష్ అన్న నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం. చిన్న